ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ప్రజాస్వామికబద్ధంగా ఎన్నికలను నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడడం కానీ, లేకపోతే మా హోదాలను అడ్డుపెట్టుకొని ప్రత్యక్షంగానో పరోక్షంగానో రిజర్వేషన్ల మీద ప్రభావం చూపించడమో, లేకపోతే ఎన్నికలను ప్రభావితం చేసే నిర్ణయాలను కానీ మేము చేయలేదు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో మేము ఇచ్చిన 7వ గ్యారెంటీని కూడా ఈరోజు అమలు చేసి చూపించినాము. దాంతో స్వేచ్ఛతో కూడుకున్న ప్రజాస్వామికబద్ధమైన ఎన్నికల్ని నిర్వహించి ప్రజల చేత మన్ననలు పొంది ఒక మంచి పరిపాలన అందించడానికి మేము ముందుకు వెళ్తున్నాము. ఏ రోజు కూడా ఓడినప్పుడు కుంగిపోవడం, గెలిచినప్పుడు ఉప్పొంగిపోవడం, గెలిస్తే అహంకారంతో కళ్ళు నెత్తికెక్కడం లాంటి వ్యవహారాలలో మేమెప్పుడూ భాగస్వామ్యం కాలేదు. వీటన్నిటికీ దూరంగా ఉండి ప్రజలకు దగ్గరగా చేరువగా ఉండి సంక్షేమాన్ని అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈనాటి ఫలితాలు మా బాధ్యతను మరింతగా పెంచినాయి. అట్లాగే ఇక్కడ రాఘవాపురం గాని వాసాల మరి గాని మీ యాదాద్రి భువనగిరి జిల్లాలో గెలిచిన వాళ్ళని కావాలని ఇవాళ దగ్గర రాష్ట్రం మొత్తం నిన్న కూర్చొని లెక్క తీసినాం. మన పార్టీ ఆఫీసులో రాష్ట్రం మొత్తం ఒక 100-150 గ్రామాలు ఇట్లున్నాయి. మనం గెలిచినాక కూడా కావాలని రీకౌంటింగ్ పెట్టి దొంగతనంతోని, అధికార బలంతోని, అధికార దుర్వినియోగంతో గెలిచిన ఒక 100-150 గ్రామాలున్నాయి. ఒక్కటి కూడా వదిలిపెట్టాం. కోర్టుకు పోతాం. తప్పకుండా గెలిచి వచ్చేదాకా మీకోసం కొట్లాడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం ఎమ్మెల్యేలనే ఇడిచిపెట్టలేదు.